హాయ్ ఫ్రెండ్స్, కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలని వేసుకోవాలి, కొన్ని ఎండుమిర్చిని వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి దోశ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా దోశ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని దోశ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా దోశ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు దోశ అనేది కాలిపోయింది. ఇప్పుడు టర్న్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కారం దోశ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.